మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. లంకేష్ ఓసారి అటు చూడు, శివానందిని ఉన్నట్టున్నారే. ఈ టైంలో వీళ్ళిక్కడేంటి? ఏం కాదులే శివ, రామ్ మనల్ని క్షమిస్తాడు. వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు. రేయ్, ఎంత ధైర్యం ఉంటే పంచాయతీ తీర్పు లెక్క చేయకుండా లేచిపోయి వస్తారా? మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవడానికి సిటీకి వచ్చామన్నా. ఎవరే నీకన్నా? రేయ్, నా నందిని కొడతావురా? నే రే అంటావురా? శివ అన్నా, ప్లీజ్ అన్నా. శివ నందిని పిల్ల మిసమిసలాడుతోంది. ఓ సూపు చూడొచ్చు శివ, కదా. వద్దన్నా. నాకు దీని మీద ఎప్పటి నుంచో మోజుంది, కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేశా. ఏం చిక్కావే? శివ లేదు. నందిని అన్నా ప్లీజ్ అన్నా. శివ అన్నా, ప్లీజ్ అన్నా, శివ, వదిలేయండి అన్నా. నందిని అంటారు, నందిని. అన్నా వదిలేయండి అన్నా. శివ శివ లంకేష్ అన్నా ఆ నేను. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతా అన్నా, వదిలేయండి అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా మీకు దండం పెడతా, వదిలేయండి అన్నా. దున్నుకోవడానికి వచ్చినోడికి దండం పెట్టకూడదే. నందిని అన్నా నీకు దండం పెడతా అన్నా, ప్లీజ్ అన్నా. ఏయ్! శివ లంకేష్, ఇక్కడ వీడి పని అయిపోయింది. వదిలేయ్ అన్నా, అక్కడ నువ్వు దాని పని చూసుకో. అన్నా వదిలే. సిగరెట్ ఉందా? లంకేశుడు బాగా ఇవ్వు. వదిలేయండి అన్నా. శివ మనకు ఛాన్స్ ఇస్తాడంటావా? ఏనుగులా ఉన్నావు, నీకెందుకయ్యా? అసలే షుగర్ పేషెంట్. సెక్రటరీ, సిగరెట్ ఇవ్వు. లంకేష్, మేము కూడా. అదేమన్నా నా అత్త కూతురా, కాబోయే పెళ్ళామా? మీలో సత్తా ఉంటే కానివ్వండి. కానీ థ్యాంక్స్ లంకేష్. లాగా అన్నా ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. అన్నా వద్దన్నా. ఏమయ్యా విఆర్ఓ, ఎంతసేపు అయ్యా? త్వరగా రా. అన్నా వద్దన్నా. అబ్బా. ఏమయ్యా, బాగైందా? ఏముంది పిఎస్, అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది. ఏంటి అప్పుడే వచ్చేసావు?
బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ బోర్కి వచ్చేసిందా? నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా, నువ్వు చేసిన బీభత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయిందా? అవును. మరి ఊరికే వదిలేసావా? దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికి వదిలేస్తానా? చా ఆ? చచ్చా కూడానా? ఏంటి చచ్చిందా? మరిప్పుడు ఎలా? వీడు బ్రతుకుంటే మనకే ప్రమాదం. ఆలస్యం చేయకుండా త్వరగా చంపేయండి. అలా కిరాతకంగా నందినిని రేప్ చేసి చంపేసి నన్ను తీసుకెళ్లి గోడంలో కట్టేశారు మల్లయ్య. అలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను మల్లయ్య. నా నందిని లేకుండా నేను బతకలేను. నేను బతికించుకుంటాను. నా ఫ్రెండ్ శ్రీరామ్తో అలా శివ నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచాడు బాబు. ఏం చేయాలో తెలియక నా చేతులతో నేనే కాల్ చేశాను బాబు. ఈ విషయం శివ నీతో చెప్పమన్నాడు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బాబు. రే శివా! బాబు, బాబు, రామ్, నేను వెళ్ళొస్తాను బాబు. ఎక్కడికి మల్లయ్యా? నా కూతురే లేని ఈ ప్రపంచంతో నాకేం పని బాబు. ఎక్కడికో వెళ్ళిపోతాను. కానీ నువ్విలా వాళ్ల గురించి ఆలోచిస్తూ నీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు బాబు. శివ చచ్చిపోయే చివరి క్షణం కూడా నీ గురించే తలుచుకుంటూ ప్రాణాలు వదిలాడు బాబు. ఇలా జరిగిందని చెప్పి నేను తప్పు చేశాను. శివ కోరిక మేరకే నీకు చెప్పాల్సి వచ్చింది. జరిగిన విషయాన్ని తలుచుకుంటూ నీ ఆశయాన్ని వదులుకోవద్దు బాబు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆశయం శివ నందినిలను కిరాతకంగా చంపిన వాళ్లను చంపడమే మల్లయ్య. వద్దు బాబు, ఇప్పటికే కన్న కూతుర్ని శివని పోగొట్టుకున్నాను. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు రామాపురం అనే అడవిలో తిరిగే క్రూర మృగాలు. వాళ్ల వల్ల నీకేదైనా జరిగితే భయపడుతున్నావా మల్లయ్య? అధికారము అంగబలమున్న వాళ్లతో జగడమెందుకంటున్నాను బాబు. ఇలా భయపడుతూ పోతే మన నీడే మనల్ని భయపెడుతుంది మల్లయ్య. అమ్మో పిల్లి అంటే నేనే పులి అని మీదకు దూకుతుంది. ఎగిరి దూకే పులికైనా ఎదురు తిరిగిన ఎనుము కొమ్ము తగిలితే నేల పడాల్సిందే. కానీ బలవంతుడు నేను బలవంతున్నని రొమ్ము విరుచుకు తిరిగేది మనం ఎదురు తిరగనంత వరకే. మాతో పెట్టుకోవద్దని ఎదురు తిరిగితే వడ తిరిగిన కండలోడైనా మన కాళ్ల కిందే. అయినా ఆ ఊళ్ళో ఇంత జరుగుతుంటే పోలీసులకెందుకు తెలియట్లేదు? ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. బాబు, వాళ్ళకి శిక్ష పడేలాగా మీరే చెయ్యాలి సార్. సార్, ఇదిగోండి సార్.
దీనికి ప్రత్యక్ష సాక్ష్యం కావాలి. ఓకే, దాన్ని నేను సంపాదిస్తాను. అలాగే సార్. అంతవరకు ఈ విషయాన్ని మీరెక్కడా చెప్పకండి. అలాగే. అలాగే సార్. వన్ మోర్ థింగ్ రామ్, మల్లయ్యని సిటీలో మీ దగ్గరే ఉంచండి. అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకురావచ్చు. ఓకే సార్. అలాగే సార్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఉంటామయ్యా. మీరేం న్యాయం చేయాలి. వస్తాం సార్. నమస్తే. ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్? ఈ కంప్లైంట్ ఒకటే సరిపోదు కదా, వాళ్ళు రాజకీయంగా పలుకుబడున్నవాళ్ళు. సరైన ఆధారాలు లేనిదే వాళ్ళనేమీ చేయలేము. ఒక్క ఎవిడెన్స్, ఒకే ఒక్క ఎవిడెన్స్. చూసావా బాబు, మనల్ని ఆ దేవుడు కూడా మోసం చేశాడు. ఏంటి మల్లయ్య, ఏం జరిగింది? మనకి సాయం చేస్తాడనుకున్నా ఆ ఎస్ఐ కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నావు మల్లయ్య? ఈ పేపర్ చూడండి. రామాపురం ఎస్ఐ ఆత్మహత్య. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. అసలేం జరుగుతుంది అక్కడ? అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే నేనక్కడికి వెళ్ళక తప్పదు. బాబు, తప్పదు మల్లయ్య. అందుకే అఖిల ఇక కాదని నా ఫ్రెండ్స్ను చంపిన వాళ్ల మీద కసి తీర్చుకుందామని ఈ రామాపురం వచ్చాను. కాని ఈ క్రమంలోనే నందినిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఒక్కొక్కరిని వాళ్ల దారిలోనే చంపుకుంటూ వచ్చాను. తర్వాత పంచాయతీ సెక్రటరీని వేసేశాను. ఇక మీ అన్న లంకేష్ను చంపడానికి ఆ రోజు మీ ఇంటికొచ్చాను. నేనింతవరకు నా ఇంట్లో ఉన్నా అనుకున్నాను, కానీ నేనున్నది క్రూర మృగాలున్న అడవిలో అనుకోలేదు. వాడు నాకు సొంత అన్నయ్య అయినా ఒక ఆడపిల్లగా ఆ ఇంట్లో ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది. వద్దురా, నన్ను నీతో తీసుకెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం. వద్దకిలా, వద్దు. అప్పట్లో శివ, నందిని కూడా ఇలాగే అనుకున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ ఊళ్ళో కట్టుబాట్లు అంటున్నారే, వీటి వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? అన్యాయం తప్ప. కట్టుబాట్లను సరిచేయాలి, ఈ ఊరిని సరిచేయాలి. అప్పుడే నేను ఈ రామాపురం నుంచి బయటకు వెళ్ళేది. అంటే ఆ రోజు రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చింది నా కోసం కాదా? అబ్బా, నీకెలా చెప్పను? ఆ రోజు నువ్వు మెసేజ్ పెట్టిన తర్వాత నా లైఫ్లో ఇంకేం లేదనుకున్నాను. శివ, నందినీలను చంపిన వారి మీద కక్ష మాత్రమే ఉందనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది నా కర్తవ్యంతో పాటు నా ప్రాణం కూడా ఇక్కడే ఉందని. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే నందిని విషయం అందరికీ తెలుస్తుందని భయమా? నోర్మోయ్, నోరు మెదిపావంటే చంపేస్తా. ఇలా నోరు మెదిపినందుకే ఇద్దరు ఆడాళ్ళుండాల్సిన ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి ఇంట్లో కూర్చో, లేదంటే చంపేస్తాను. సార్
ఇప్పుడు చెప్పండి రా, అంత రాత్రి అక్కడేం చేస్తున్నారు? ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? దొంగలు సార్. దొంగలా? మరి ఊరిని డెవలప్ చేస్తామన్నారు. ఊరిని దాచుకొని మేము డెవలప్మెంట్ అయితే కాదు సార్, ఊరిని డెవలప్ చేసేది. మీ దగ్గర రాజకీయ స్కీములు చాలా ఉన్నాయిరా. థాంక్స్ సార్. బలరాం సార్, ఇప్పుడున్న కేసులే అర్థం కాక బుర్ర బదులు కొట్టుకుంటున్నాం. మళ్ళీ కొత్త న్యూసెన్స్ కేసులు అవసరమా? వీళ్ళని పంపించే. పదండ్రా, పదండి. థాంక్స్ సార్. ఒరే పరుగు. బలరాం సార్, సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిందే. సార్ వెళ్ళొస్తాం సార్. సార్ ఆ కటింగ్ ప్లేయరు రేయ్ వద్దులేండి సార్. ఇక్కడికి మాలంటి వాళ్ళు చాలా మంది వస్తారు సార్. దాని అవసరం మాకన్నా మీకే ఎక్కువ ఉండదు. ఉంచండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళొస్తాం సార్. బాయ్ సార్. రారా రా. సార్ 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 మీకు ఏం కావాలి అడగండి సార్, చెప్పేస్తాను సార్. సార్ సార్ సార్. బలరాం సార్ లాగ్ లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు సార్. ఇప్పుడు చెప్పరా, నేను ఫస్ట్ సర్పంచ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నావు, విఆర్ఓ సూసైడ్ స్పాట్ దగ్గర ఉన్నావు, విఆర్ఓ హౌస్ దగ్గర ఉన్నావు, పంచాయత్ సెక్రటరీ సూసైడ్ స్పాట్ దగ్గర కూడా ఉన్నావు, ఇప్పుడు స్టేషన్ దగ్గర తొంగి తొంగి చూస్తున్నావు. ఇలా ప్రతి చోట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావురా? ఎస్ఐ రమణను వేసినట్టు నన్ను కూడా వేసేద్దామనా? ఒక రోజు రాత్రి బస్సు మిస్ అయ్యి ఉదయం బస్సు కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే నిద్ర పెట్టగా సెల్లో జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నా సార్. అబ్బా భలే కామెడీగా ఉంది సార్. ఒకటే ఏకైకలు పక్కపక్కలు, ఇంతలో ఉన్నట్టుండి కేకలు అరుపులు వినిపించాయి సార్. అన్న వదిలేయండి అన్న. శివ ఏంటి అని నా లుంగి ఎత్తి చూశాను సార్. ఏం మాట్లాడుతున్నారా? అది కాదు సార్, అక్కడ దోమలు ఎక్కువై నా లుంగి కప్పుకొని పడుకున్నాను సార్. ఆ కేకలు విని నా లుంగి ఎత్తి చూశాను సార్. అన్న ప్లీజ్ అన్న. శివ శివ అన్న ప్లీజ్ అన్న వదిలేయండి. దారుణంగా రేప్ చేస్తున్నారు సార్. అన్న మీకు దండం పెడతా వదిలేయండి అన్న. రేపు జరుగుతుంటే ఏం చేస్తావురా? చెప్పు చెప్పు. సార్ నా సెల్లో రికార్డ్ చేశాను సార్. సెల్లో రికార్డ్ చేసావా? ఎక్కడుంది అది? సార్ ఆ ఎస్ఐ సార్కి ఇచ్చాను సార్. ఇదివరకు మా దగ్గర కంప్లైంట్ మాత్రమే ఉంది, ఇప్పుడు మంచి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు. ఇది మీకు ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండొచ్చు. అట్టాగే సార్. సుబ్బయ్య బండితే ఆ కుక్కని ఈడ్చుకొద్దాం. అలా ఆ స్టేషన్లోనే ఆ రాత్రంతా గడిపాను సార్. అక్కడే నిద్రపోయాను సార్. అయినా అప్పటికి సార్ రాలేదు సార్. ఆ సార్ కోసం చూసి చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఉదయం నేను లేచి వచ్చేసాను సార్. తర్వాత ఎస్ఐ గారు చెట్టు ఊరేసుకున్నారని తెలిసి నేను ఇచ్చిన సెల్లు ఏమైందో తెలియక ఆ అంతకులకు దొరికితే నన్నేం చేస్తారనో భయంతో ఈ రామాపురంలో ఏం జరుగుతున్నా చాటుగా చూస్తున్నాను సార్. ఎస్ఐకి మొబైల్ ఇచ్చావు, ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు, అదే రోజు రాత్రి చనిపోయాడు. మరి మొబైల్ ఏమన్నట్టు? ఓకే రాముడు, ఆ రోజు నువ్వు సెల్ ఇచ్చినప్పుడు ఎస్ఐతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బయ్య బండితే. సుబ్బయ్య బండిది వెళ్దామన్నాడు సార్. డ్రైవర్ సుబ్బయ్య, ఎస్ఐతో డ్రైవర్ సుబ్బయ్యనా? డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? బలరాం, అంతకుడు దొరికాడు, జీప్తే. ఆధారాలు దొరికిన తర్వాత నీ పై అధికారికి సహకరించి ముద్దాయిని పట్టించాలి. కానీ నువ్వు ఆ ఎస్ఐని మట్టు పెట్టావంటే సార్ ఆ రోజు లంకేష్ని అరెస్ట్ చేయడానికి నేను ఎస్ఐ గారు
సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్. అదే సర్పంచ్ గారు జరిగింది. అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. రే ఎస్ఐ, ఏంట్రా నన్నే అరెస్ట్ చేస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోర్మై, చేసిందే తప్పుడు పని. పైగా ఎస్ఐ గారిని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎస్ఐ గారు, ఈ రామాపురం పంచాయతీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను సహించేదే లేదు. అన్యాయం చేసింది ఎవరైనా సరే దోషి దోషే. వాడు ఊర్లో మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా సమర్థించేదే లేదు. ఎస్ఐ గారు, తన్నుకుంటూ తీసుకెళ్ళండి. నా కడుపులో చెడబుట్టాడు. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు మీరు? నోరు మూసుకొని జీపెక్కండి. ఆగండి. ఎస్ఐ గారు, నాదొక రిక్వెస్ట్. తరతరాలుగా మాది పరువు ప్రతిష్టలతో కూడుకున్న కుటుంబం. వీడితో అదెలాగూ మంట కలిసిపోయింది. మీరు వాడిని అరెస్ట్ చేసి జీపులో తీసుకెళ్తే ఈ ఊర్లో పరువు పోతుంది. సర్పంచ్గా నేను తలెత్తుకొని తిరగలేను. పదవి కంటే కూడా మానవ మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే వ్యక్తిని నేను. మీరేమీ అనుకోకపోతే వీళ్ళని నా కారులో తీసుకొచ్చి మీకు ఊరి బయట అప్పగిస్తాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. ఓకే సర్పంచ్ గారు. సుబ్బయ్య, జీప్తి. వెళ్ళండి. వాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏంటి సర్పంచ్ గారు? రాజకీయ వారసత్వం అంటే అది ఊరు కాబట్టే నిన్ను వదిలేశాను. ఇది ఏరు, ఎండిన పైరు. ఇక్కడ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావురా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడిని నువ్వు అరెస్ట్ చేస్తే నా రాజకీయం ఏం కాను? తరతరాలుగా వచ్చే నా రాజకీయ వారసత్వం ఏమైపోను? అంతరించిపోవాలా? నా కొడుకుతో అంతమైపోవాలా? ఈ రామాపురంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నిక అనే ఆలోచన ఎవ్వరికీ రానివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్న రామాపురం సర్పంచ్. తుపాకీ లేని పోలీసోడు కొమ్ములు లేని జింకలాంటోడు. అది పులితో పోరాడలేదు. నానా, వాడు జారుకుంటున్నాడు. పట్టుకుంటారా కొడుకుని? ఆగరా రాకేష్, పట్టుకో నా కొడుకుని. యాక్సిడెంట్ అయింది. పట్టుకో. ఆగరా, పట్టుకోండి వాడిని. ఆగరా. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తావరా? రేయ్ ఓబ్లేష్, వెంకటేష్, పని పని. నాకు నీకెంత ధైర్యం ఉంటే నా జోలికి వస్తావురా? నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. ఏ లంకేష్, ఎందుకైనా మంచిది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి.
ఆ డ్రైవర్ గాడుంటే వాడిని వాడి ఫ్యామిలీని లేపేసేయండి. అలా ఎస్ఐ గారిని నా కళ్ళ ముందు చంపుతున్నా కూడా నేనేం చేయకుండా వచ్చేసాను సార్. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఊరు వదిలి దూరంగా బ్రతుకుతున్నా సార్. సాక్ష్యాధారాలని కాల్ చేశారని వారు అనుకుంటున్నారు సార్. కానీ సాక్ష్యాధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్. ఇవిగోండి సార్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు దొరికారు కొడుకులు. సార్ నమస్తే సార్, నేను కడప ఒంటరి కానిస్టేబుల్ సార్. మీరు అనుమానించినట్లే శివ, నందిని, శ్రీరామ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని తెలిసింది సార్. ఎస్, ఈ మర్డర్స్ అన్ని శ్రీరామే చేశాడు. ఏంటి సార్? బలరామ్, అతను వచ్చింది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కాదు, అతను చూసి పగ తీర్చుకోవడం కోసం. బలరామ్ సార్, బలరామ్ జాగ్రత్త. అతను తీసుకుని వెళ్ళు. మరి మీరు వెళ్ళు. సార్ సార్ ఓకే కదా సార్? ఓకే బలరామ్, నాకేం కాలేదు. వాడు ఫోన్ తీసి వాడు ఎవరి కాంటాక్ట్ లో ఉన్నాడో చూడు. ఎస్ సార్. సార్ సార్, డ్రైవర్ సుబ్బయ్య సూసైడ్ లెటర్ సార్. నేను డ్రైవర్ సుబ్బయ్యను ఎస్ఐ రమణకు నాకు వ్యక్తిగత కక్షల కారణంగా ఎస్ఐ నేనే చంపేశాను. అందుకు పశ్చాత్తాపడుతూ మనస్తాపంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా చావుకు ఎవరూ కారకులు కారు. ఇట్లు
డ్రైవర్ సుబ్బయ్య. సుబ్బయ్య మర్డర్ ఇలా ప్లాన్ చేశారన్నమాట. సార్ నా సూసైడ్ లెటర్ కూడా ఉంది సార్. నిన్ను కూడా టార్గెట్ చేశారా? ఏంటి బలరాం? సార్ మీరు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్. నువ్వు పోతే నేను పోనా? అవును సార్, వాళ్ళ చేతిలో మీరు మర్డర్ అయ్యుండుంటే ఇవి మీరు రాసుకున్న సూసైడ్ లెటర్స్ అని నమ్మించేవాళ్ళు. అంటే వారికి అడ్డుగా ఉన్న వారిని చంపడం, దాని నుండి తప్పించుకోవడానికి ఇలా సూసైడ్ లెటర్స్ రాయడం వాళ్ళ ఆనవాయితీ సార్. అప్పుడు శివ, తర్వాత ఎస్ఐ, ఇప్పుడు మీరు. మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు? అందుకే వాళ్ళ అలవాటుని ఆనవాయితీగా తీసుకుని ఆ విఆర్ఓను, పంచాయతీ సెక్రటరీని నేనే వేసేశాను సార్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవచ్చా? అందులో తప్పున్నట్టు నాకేం అనిపించలేదు సార్. నాకు ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ లంకేష్ గాండి వేసేసి మీ ముందుకొచ్చి లొంగిపోతాను. చూడు శ్రీరామ్, ఇక్కడ లొంగిపోవడాలు లాంటివేమి ఉండవు. వాళ్ళు నా బ్యాచ్మేట్ రమణని చంపేశారు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇలా వదిలేస్తే ఇంకెంతమందో. వాళ్ళకి నీ రూటే కరెక్ట్. నువ్వు చేసిన పని అప్రిషియేట్ చేయడానికి నా యూనిఫామ్ ఒప్పుకోదు, కానీ నాకు మనసుంది. ఇందులో నీకు కావాల్సిన సహకారం నేనందిస్తా. నువ్వు వెళ్ళి శ్రీరామ్. బలరాం, వీటిని జీపెక్కించో. రేయ్, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. నీకు 10 అంటే 10 నిమిషాలు ఇచ్చేది. నువ్వు లేట్ చేసే ప్రతి ఒక్క నిమిషానికి ఒక్కొక్క కత్తిగాటు. నా స్వీట్ సిస్టర్, అదే నీ లవ్. సార్ జీప్ ఆపండి సార్. బలరాం, ఇక్కడ పార్కింగ్ లేదు. అలా తిప్పుకొచ్చి పార్క్ చేయి. ఆపండి సార్, దయచేసి ఆపండి సార్.